ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశం ఏంటంటే దావీదుపురం. దావీదు గారు సమాధి ఉంది కదా, అదే స్థలానికి మనం వెళ్తా ఉన్నాం. చూడండి, మళ్ళీ గద్దు కలిసి వెళ్ళడానికి దేవుడు కృప చూపాడు. ఈ స్థలం చూడండి, దేవుని మహిమపరచండి. దగ్గరికి వెళ్ళాక మీకు దావీదు గారి యొక్క సమాధి, ఆ యొక్క ప్రకారాలన్నీ కూడా మీకు చూపించడానికి ఇష్టపడతా ఉన్నాం. మరి చూసి మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక మంది పరిచయం చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. చూడండి, ఇప్పుడు ఇదంతా దావీదుపురం అన్నమాట. అలనాడు కట్టిన ఇదంతా చూడండి, లోపల ఈ కట్టడాలు అదే జరగలేదు. దావీదుపురం చూడండి, అలనాటి కట్టడాలు ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా ఇక్కడ మనకి ఇంగ్లీషులో ఎబ్రిలో కూడా రాసి పెట్టారు. ఇదంతా దావీదుపురం అన్నమాట. చూస్తా ఉన్నారు కదా, చూడండి సమాధులు అన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి సమాధులు, ఈ యొక్క ప్రదేశం అంతా కూడా అలనాడు కట్టబడిన ఒరిజినల్, అలనాడు 2,000 సంవత్సరాలకు ముందు పూర్వం కట్టబడిన ఈ దావీదుపురం. చూడండి, ఇప్పుడు సొలొమోను గారు కట్టించిన ఈ యొక్క దావీదుపురాన్ని మనం చూస్తా ఉన్నాం. చూడండి, దేవుని మహిమపరచండి. ఇక్కడ ఈ బైబిల్లో హిస్టరికల్ అంటే బైబిల్లో ఉన్నట్టుగా చూడగలిగే ఒరిజినల్ స్థలం ఏదైనా ఉందంటే ఇక్కడ ఇది ఒకటే మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, దేవుని మహిమపరచండి. దేవుడు మన దగ్గర ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు రుచి వెళ్ళి అనడానికి ఇదే ప్రత్యక్షమైన ఆధారాలు. కొన్ని వేల సంవత్సరాల క్రితము దావీదు గారు తన ప్రియకుమారుడైన సొలొమోను కట్టించిన దావీదుపురం చూస్తూ ఉన్నారు కదా. దావీదుపురాన్ని, దేవుని యొక్క మందిరాన్ని రెండు ఒకేసారి కట్టాయి. ఇప్పుడు మీరు స్థలం చూస్తూ ఉన్నారు. స్థలాన్ని చూడండి, దేవుని మహిమపరచండి. ఇదంతా ఒక అద్భుతమైన స్థలం అన్నమాట. ఇది మనకు కనిపిస్తుంది కదా, హాల్ అన్నమాట. హాల్ అయ్యా, ఇదంతా హాల్ అన్నమాట. ఎవరైనా వస్తే దావీదుపురంలో కూర్చోవడానికి ఇది హాల్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఇక్కడ టూరిస్టులు వచ్చి చూడండి ఏ విధంగా ఉండేదో అలనాడు దానికి ప్రాక్టికల్గా మనకు ఒక డిమోనా చూపిస్తూ ఉన్నారు. చూడండి, ఇది మనకి ఒరిజినల్గా కనిపిస్తూ ఉంది. ఇది సొలొమోను కట్టించిన అలనాడు యొక్క దావీదుపురం. సొలొమోను ఇంట్లో ఎంతమంది పనులు ఉండేవారు అదంతా మనకి ఒరిజినల్గా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనము సిటీ ఆఫ్ డేవిడ్ వెళ్తున్నాం, అంటే దావీదు పట్టణానికి మనం ప్రవేశించాం. చూడండి, ఈ స్థలము చాలామంది ఇది ఓన్లీ వర్కింగ్ డేస్లోనే పనిచేస్తుంది. వర్కింగ్ డేస్లో మాత్రమే ఇక్కడ రాగలుగుతాం. మామూలు సమయంలో మనం ఈ స్థలానికి రాలేము. కేవలము ఇక్కడ సిసి సబ్బతులు సెలవు. వర్కింగ్ డేస్లో మాత్రమే ఇక్కడ వర్కింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ చేసి ఉంటాయి, మనం చూడగలుగుతాం. ఇంచుమించు ఈ దావీదుపురంలో మనం చూసుకుంటూ వెళ్ళాలంటే చాలా సమయం పడుతుంది. మీరు ఇదంతా చూడవచ్చు. అలనాడు కట్టిన గోడలు ఒరిజినల్గా మనకి ఇంకా నేటికి సజీవంగా కనిపిస్తూ ఉన్నాయి. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు గొప్ప ఉన్నతమైన దేవాది దేవుడు కనుక ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ స్థలాన్ని మీకు చూపిస్తున్నా. మళ్ళీ బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. మరి బిడ్డకి దేవుడిచ్చిన గొప్ప తలంతది. చూడండి, దేవుణ్ణి ఇంకా మహిమపరుస్తూ దేవుని కొరకు
ఉండాలని మీకు అందరూ తెలియపరుస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ చూస్తే మన యెరూషలేం అంతా కూడా సమాధులన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. చాలా కిందకి వెళ్ళాలి నడుచుకుంటూ. చూస్తున్నారు కదా మీరంతా. మన నిజంగా ఎంత సులభ జ్ఞానంతో దావీదుపురం కట్టాడు. మనం ఖచ్చితంగా ఈ స్థలం చూస్తే అర్థమవుతా ఉంది. దీన్ని చూడటానికి, ఈ జ్ఞానం చూడటానికి శాపాదేశపురాన్ని సొలొమోను దగ్గరికి వచ్చింది. ఆ పనివారు కానీ ఆ యొక్క పళ్ళ కానీ అది చూసిన తర్వాత ఆవిడంతా అదొక మాట, నేను ఎన్నది కొంచెము చూచింది చాలా ఎక్కువ అని చెప్తుంది. మరి అంత గొప్ప భాగ్యము ఈ స్థలము. మరి ఈ స్థలాన్ని చూడండి, దేవుణ్ణి మహిమపరచండి. దేవునికి సాక్షులుగా మనం ఉండటానికి ఇదొక గొప్ప మార్గము అని నేను భావిస్తా ఉన్నాను. ఈ స్థలాన్ని చూసి దేవుని మహిమపడతాం. చూడండి, ఇక్కడ నుండి మనము లోనికి వెళ్ళాలి. అని ఉలికి పో మిత్పలే వచ్చామా ఆయన డేవిడ్, కింగ్ డేవిడ్. దాన్ని ఇప్పుడు మనం లోపలికి వెళ్ళబోతున్నాం. మీరు జాగ్రత్తగా రావాలి. ఇక్కడ మనకి చిన్న చిన్న మెట్లు చూడండి. ఇదంతా దావీదుపురం కట్టిన తర్వాత ఏ విధంగా ఉందో సిటీని కొన్ని శాంపిల్గా మనకి కొన్ని పిక్చర్స్ పెట్టారు. అలనాడు దావీదు సొలొమోను యూజ్ చేసిన కొన్ని సామాన్లు, డేవిడ్ గారు యూజ్ చేసిన సామాన్లు మనకి కనిపిస్తున్నాయి. ఏ సంవత్సరంలో ఏదో ఏ సంవత్సరంలో ఏది రాశారో అని ఇక్కడ రాసి పెట్టారు. చూడండి, సొలొమోను గారు ఏమేమి వాడారు అన్నీ కూడా మనకి అలనాడు వస్తువులన్నీ కనిపిస్తున్నాయి. ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పుడు వస్తువుతోటి ఆ కత్తి, అప్పుడు కత్తది. మెట్ల కిందకి వెళ్ళాలి. చూడండి, ఈ మెట్లు మీరు చూస్తూ ఉంటే చాలా కిటికీలుగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా దిగాలి. ఇక్కడ మనందరూ కూడా నెమ్మదిగా వెళ్ళాలి. మీరందరూ కూడా చూడండి మరి ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా కట్టబడిందో, దావీదుపురం అంటే ఏంటో మనకు దీన్ని బట్టి కొన్ని మనకి అర్థమవుతూ ఉన్నాయి. మీరందరూ కూడా చూడండి, 150 సంవత్సరాలని ఇక్కడ మనకి రాసి ఉంటుంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. దావీదుపురం దగ్గర ఇవన్నీ చాలా మంది లోపలికి వెళ్ళడానికి ఫ్రైడే, సాటర్డే హాలిడే ఉంటుంది. మిగతా రోజుల్లో మనం చూడగలుగుతాం. కనుక చాలా చూడండి, దేవుని మహిమపరచండి. ఇక్కడ మనం వెళ్తున్నప్పుడు ఎక్కడ ఎవరెవరు సమాధులు ఉన్నాయో వీళ్ళన్నీ కూడా మనకి త్యాగఫలంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ స్థలాన్ని చూసి దేవుని మహిమపరచండి. స్లోగా రండి. చూడండి, ఇప్పుడు మనకి ఒక గృహాలం ఉంటుంది. ఇది చూడండి, ఒక గృహ. దీనికి టార్చ్లు ఇస్తారు మన దగ్గర. లైట్ వేసుకుని టార్చ్ పట్టుకుని వెళ్ళాలన్నమాట. ఇక్కడ చాలామంది ఈ స్థలాన్ని చూడడానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకు ఇంత చీకటిగా ఉంది
ఎందుకు ఇంత కిందకు ఉందంటే, మరి దావీదు గారి సమాధి ఇప్పుడు కాలం కాదు, ఎప్పుడుదో. చూడండి మెట్లు చూడండి ఒకసారి చూడండి, చూడండి ఎంత లోనకుందో ఎంత కిందకుందో. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాస్తవంగా ఎన్ని సంవత్సరాల క్రితం ఇది కట్టబడింది, ఇప్పటికీ చెంకు చెదరుకోకుండా ఇలా ఉండగలిగింది అంటే అది దేవుని యొక్క మహాకృప. చూడండి ఎన్ని మెట్లు అంటే చాలా మెట్లు ఉంటాయి, ఇంచుమించు నాకు తెలిసి 150 మెట్లు ఉంటాయి అనుకుంటాను నేను. 150 మెట్లు ఉంటాయి. కింద కంట పైన చూసుకుంటూ వెళ్తే 150 మెట్లు కింద మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ గృహ మట్టికి అంటే మొత్తం డేవిడ్ సిటీ కానీ అదే దావీదు ప్రాంతం కాదు, ఈ గృహంలోకి వెళ్ళడానికి మాత్రం 150 మెట్లు ఖచ్చితంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ టార్చ్ చేసుకుని వంగి వెళ్ళండి అని ఇక్కడ మాకు ఒక సిగ్నల్ చూపిస్తూ ఉంది. టార్చ్ ఆన్ చేసుకుని వంగి వెళ్ళమని చెప్తారు. ఇక్కడ నుంచి చూడండి ఈ గుహ మరి అద్భుతంగా నిర్మించబడింది. మరి దాని స్థలం చూడండి, వస్తా జాగ్రత్తగా, చాలా చీకటి, 2 మనకి ప్లేస్ కూడా ఇరుగ్గా ఉంటుంది. మనం ఎంత కిందకి వెళ్ళామో మళ్ళీ అంతే పైకి కూడా రావాల్సి ఉంటుంది. కొంతమంది లేడీస్ అయితే రాలేరు, ముసలి వాళ్ళు కూడా చాలామంది వెళ్ళలేరు దీనికి. ఇంచుమించు మనకి ఇది 1 అవర్ పైన పట్ల వచ్చింది. చూడండి మళ్ళా ఇక్కడ మనం చూస్తూ ఉంటే అది అంత కింద ఉంటుంది అక్కడ. చూడండి హైదరాబాద్కి కింద కదా, చూడండి అంత కింద ఉంటుంది అది గృహది అప్పుడుదన్నమాట. సేఫ్టీ గృహం అన్నమాట. సరే తనకి రాజ్యాన్ని నిర్మించుకున్నప్పుడు చేసినప్పుడు అన్నమాట ఇదంతా. సరే ఎలా ఉందా బ్రదర్? ఈ గృహాన్ని చూడండి, తన పనివారు తనందరూ కలిసి ఉండటానికి నిర్మించుకున్న గొప్ప అద్భుతమైన దావీదు పురం అన్నమాట. ఈ యొక్క కట్టలు చూడండి ఎంత లైటింగ్ పెట్టి మరి ఎంత గొప్ప అద్భుతమైన ప్రదేశాన్ని దేవుడు చూడగలిగే భాగ్యం ఇచ్చాడు. చూడండి ఇదంతా సొలొమోను గారి యొక్క జ్ఞానంతో, దేవుడిచ్చిన జ్ఞానంతో సొలొమోను గారు కట్టిన దావీదుపురం. చూడండి నాడు చెక్కుకున్న రాత్రులన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికీ చింకి చెదరుకోకుండా ఎంత మనం తన రాజ్యాన్ని నిర్మించుకొని తన రాజ్యంలో సమాధానం ఉంది కనుక ఇంత అద్భుతంగా సొలొమోను గారు నిర్మించుకున్నారు. చూడండి ఫోటోలన్నీ. మొదటి రాజులు 1:33-34 వచ్చిన చూస్తే ఇక్కడ రాయబడిందన్నమాట. చాలామంది మన తెలుగు వాళ్ళు ఇజ్రాయేల్లో పనిచేసుకున్న తెలుగు చాలామంది కూడా శుక్రవారం శనివారం మాత్రమే సెలవుకాయలకి, సాటర్డే మాత్రమే
ఆనాటి రాళ్ళు అనమాట. మరి ఎంతెంత రాళ్ళు మరి వాళ్ళు కట్టి ఇట్టారంటే చిన్న విషయం కాదు. చూడండి అక్కడ ఆ పనిచేసే వాళ్ళకి వాటర్ సప్లై చేయడానికి ఇదంతా చూడండి. చూడండి ఇదంతా మనం ఇది చాలా అద్భుతమైన స్థలం అన్నమాట. లోవే లోమకు מסלול השני, ליבש, פה זה רטוב, נכון? זה רטוב, అయ్యారు ఇది నీటిలో నడిచేది. ఇది నీటిలో నడిచేది. నీటిలో నడిచేది. శిలమన కూడా చెప్పండి. మరి మన చూడండి కదా, చూడండి కదా, నాకు మనిషి నడిచేదే ఉంటాను. నీళ్ళు పట్టు చూసేది మరి మనిషి నడిచేదే ఉంటారు. చూడండి కదా, అదే అదే కేవలం మనిషి నడిచేదే. ఎక్కడ నుండి మనం వెళ్తే శిలువ అనుకునేది కదా, శిలువ అనుకునేది పక్కన ఎక్కడ నుండి నడుచుకుంటే శిలువ అనుకునేది వెళ్ళిపోతాం అన్నమాట. చూడండి ఒక్క మనిషి మాత్రమే వెళ్తాడు, వంగి వెళ్ళాలి, ఆక్సిజన్ ఉండదు, లైఫ్ వేసి వెళ్తాడు. నీటిలో నడుచుకుంటే శిలువ అనుకునేది అలనాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన వాటర్ అన్నమాట. రండి వెళ్ళాలండి. ఒకవేళ రెండు దోమలు ఉంటాయి, ఒకటేమో నీటిలో నడిచి ఉంటుంది, ఒకటి మీద ఉంటుంది అన్నమాట. నీటిలో నడిచి వెళ్ళాలంటే ఆఫీస్ మన వాళ్ళు వెళ్ళలేరు. రెండు కంగారు పడే వాళ్ళు గాలి తగలదు. 15 నిమిషాలు నడాలి, 15 నిమిషాలు అందరూ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇలాగ వెళ్ళినా కూడా మనం అక్కడికి వెళ్తాం. రెండు మార్గాలు ఉన్నాయన్నమాట. ఒకటి నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి, రెండు ఈ యొక్క పొడి నేలను కూడా మనం వెళ్ళొచ్చు. చూడండి ఒక్క మనిషి మాత్రమే జతకి వెళ్ళడానికి ఉండదు, ఒక్క మనిషి మాత్రమే. లో ఉన్న వాళ్ళు వెళ్ళలేరు,